ఫ్రెండ్స్, మీరు ఇలాంటి లేటెస్ట్ వీడియోలు అందరికన్నా ముందు మీరు చూడాలంటే నా వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాతనే వచ్చేటటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సబార్డినేట్ సర్వీస్ విభాగంలో డిప్యూటీ సర్వేయర్ ఉద్యోగాల భర్తీ కోసం ఏపీపీఎస్సీ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకి 10th క్లాస్ పాస్ అయ్యండి ఐటీఐలో డ్రాఫ్ట్స్మెన్ సివిల్ 2 years కోర్స్ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు ఎలిజిబుల్ అవుతారు. మేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు, అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే తెలంగాణ అభ్యర్థులు 20% ఓపెన్ కేటగిరీలో మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ పోస్టులు పొందిన తర్వాత అభ్యర్థులకి శాలరీ ఏ విధంగా ఉంటుందంటే 22,460 రూపాయల నుంచి 66,330 రూపాయల వరకు ఇంక్రీజ్ అవుతుంది. స్టార్టింగ్ శాలరీ అలవెన్సెస్ అన్నిటితో కలుపుకొనేసి 26,000 నుంచి 27,000 రూపాయల వరకు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులకి ఏజ్ ఎంత ఉండాలంటే 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల మధ్యన ఉన్నటువంటి అభ్యర్థులు ఎలిజిబుల్ అవుతారు. ఏజ్లో రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 20వ తారీఖు నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. లాస్ట్ డేటు మార్చి 13వ తారీఖు. అర్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ మార్చి 13వ తారీఖు లోపల దరఖాస్తు చేసుకోండి. ఏపీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించినటువంటి లింక్ ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డైరెక్ట్గా దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 20వ తారీఖు నుంచి మీరు ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకునే ముందుగా మరొక పని చేయాల్సి ఉంటుంది. అదేంటంటే 1 time ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డైరెక్ట్గా 1 time ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ అభ్యర్థులకి ఒక యూజర్ ఐడి వస్తుంది. ఆ యూజర్ ఐడిని ఉపయోగించుకొనేసి ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకునే దరఖాస్తుల సంఖ్య 25,000కు పైగా వస్తే కనుక అప్లికేషన్స్ మొదట స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. స్క్రీనింగ్ టెస్ట్ని ఆఫ్లైన్ మోడ్లో నిర్వహిస్తారు. ఎవరైతే స్క్రీనింగ్ టెస్ట్లో క్వాలిఫై అవుతారో అభ్యర్థులకి మెయిన్ ఎగ్జామ్స్ని నిర్వహించడం జరుగుతుంది. 25,000కు లోపు అప్లికేషన్స్ వస్తే కనుక అభ్యర్థులకి డైరెక్ట్గా మెయిన్ ఎగ్జామ్స్నే నిర్వహిస్తారనమాట. నాకు తెలిసి 25,000కి అప్లికేషన్స్ 25,000కు లోపే వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఐటీఐ సివిల్ చేసినటువంటి అభ్యర్థులు చాలా తక్కువ మోతాదులో ఉంటారు కాబట్టి, ప్రతి జిల్లాలో చాలా తక్కువ మందే ఉంటారు కాబట్టి అప్లై చేసుకునే అభ్యర్థుల సంఖ్య కూడా చాలా తక్కువగానే ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా 25,000కు లోపే వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా మెయిన్ ఎగ్జామ్స్నే నిర్వహించవచ్చు అనేసి నేను అనుకుంటున్నాను. మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి 2019 మే 22వ తారీఖున నిర్వహిస్తారనమాట. మెయిన్ ఎగ్జామ్స్ని 22 మే 2019 తేదీన నిర్వహించడం జరుగుతుంది. తర్వాత పోస్టుల వివరాలను ఒకసారి పరిశీలించినట్లయితే డిప్యూటీ సర్వేయర్ పోస్టులు వచ్చేసి మొత్తం 29 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలను ఒకసారి పరిశీలించినట్లయితే ఇక్కడ చూడండి, డిప్యూటీ సర్వేయర్స్ ఇన్ ఏపీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సబార్డినేట్ సర్వీస్ అనేసి ఇచ్చారు కదా. ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు ఖచ్చితంగా 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. 10th క్లాస్తో పాటుగా ఐటీఐలో డ్రాఫ్ట్స్మెన్ సివిల్ 2 years కోర్స్ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎన్సీవీటీ డ్రాఫ్ట్స్మెన్ సివిల్ ఐటీఐ ట్రేడ్లో 2 years కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. అది లేదంటే ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సు కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ వొకేషనల్లో కన్స్ట్రక్షన్ టెక్నాలజీ విభాగంలో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులకి ఏజ్ ఎంత ఉండాలా, ఏజ్ రిలాక్సేషన్ ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఇచ్చారు చూడండి ఏజ్ వివరాలను. ఇక్కడ 2019 జూలై 1వ తారీఖు నాటికి 18 సంవత్సరాలు పూర్తి అయ్యుండి 42 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 2019 జూలై 1వ తారీఖు నాటికి 18 సంవత్సరాలు పూర్తి అయి ఉండాలి. 42 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. ఏజ్లో రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే బీసీ అభ్యర్థులకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎన్సీసీ అభ్యర్థులకి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది.
ఫీజు వివరాలను ఒకసారి పరిశీలించినట్లయితే ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవడానికి అప్లికేషన్ ఫీజు వచ్చేసి 250 రూపాయలు, ఎగ్జామినేషన్ ఫీజు 80 రూపాయలు ఉంటుంది. ఓసీ అభ్యర్థులు మాత్రం 250 రూపాయలు అప్లికేషన్ ఫీజు, ఎగ్జామినేషన్ ఫీజు 80 రూపాయలు, మొత్తం 330 రూపాయలు మాత్రం చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు మాత్రం కేవలం 250 రూపాయల అప్లికేషన్ ఫీజు మాత్రం చెల్లిస్తే సరిపోతుంది. 80 రూపాయల ఎగ్జామినేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఆ ఫీజును వచ్చేసి నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ, డెబిట్ కార్డ్ ద్వారా కానీ చెల్లించాల్సింది ఉంటుంది. ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ని చూసినట్లయితే రిటర్న్ ఎగ్జామినేషన్ సెంటర్స్ని మెయిన్ కావచ్చు, ఒకవేళ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తే కానీ స్క్రీనింగ్ టెస్ట్కి కానీ మెయిన్ ఎగ్జామ్స్ కానీ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉంటాయంటే విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి ఈ 3 చోట్ల మాత్రమే ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడే ఆప్షన్ అనేది ఇచ్చుకోవచ్చు అనమాట. ఎక్కడ మీరు ఎగ్జామ్ రాయాలని అనుకుంటున్నారో ఆ ఆప్షన్ అనేది ఇచ్చుకోవచ్చు. తర్వాత ఒకసారి సిలబస్ వివరాలను పరిశీలించినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ జిల్లాల వారి ఇక్కడ పర్టికులర్ జిల్లాల వారీగా పోస్టులు ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయో ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. మీరు కూడా మీ మొబైల్లో చూసుకోవచ్చు. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ లింక్ ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డైరెక్ట్గా మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకునేసి ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయో వివరాలను చూసుకోవచ్చు. అలాగే సిలబస్ వివరాలను కూడా మీ మొబైల్లోనే నోటిఫికేషన్లో చూసుకోవచ్చు. ఒకసారి సిలబస్ వివరాలను పరిశీలించినట్లయితే ఇక్కడ డైరెక్ట్గా మెయిన్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి సిలబస్ వివరాలను మాత్రమే ఇచ్చారు. స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించినటువంటి సిలబస్ వివరాలను ఇవ్వలేదు. ఎందుకంటే ఒకవేళ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించేటట్లయితే కనుక ఆ స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించినటువంటి డేటు మరియు సిలబస్ వివరాలను కూడా మళ్ళీ అఫీషియల్ వెబ్సైట్లో విడుదల చేస్తారు. ఎందుకంటే 25,000కు లోపే అప్లికేషన్స్ వస్తాయనే ఉద్దేశంతో డైరెక్ట్గా ఇక్కడ మెయిన్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి సిలబస్ వివరాలను పొందుపరచడం జరిగింది. 25,000 అప్లికేషన్లకి పైగా ఒకవేళ అప్లికేషన్స్ వచ్చినట్లయితే కనుక స్క్రీనింగ్ టెస్ట్కి ఏ రోజున నిర్వహిస్తారో ఆ డేట్ని పొందుపరుస్తారు. అలాగే సిలబస్ వివరాలను కూడా అఫీషియల్ వెబ్సైట్లో విడుదల చేయడం జరుగుతుంది. ఇక్కడ మెయిన్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి సిలబస్ని పరిశీలించినట్లయితే మెయిన్ ఎగ్జామ్స్ వచ్చేసి 2 పేపర్లు ఉంటాయన్నమాట. పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1లో సిలబస్ జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ విభాగం నుంచి 150 ప్రశ్నలు అడుగుతారు. 150 ప్రశ్నలకు గాను 150 మార్కులు వస్తాయన్నమాట. 150 మార్కులకి క్వశ్చన్ పేపర్ 1 ఉంటుంది. పేపర్ 2 వచ్చేసి డ్రాయింగ్ అండ్ సర్వేయింగ్ విభాగం నుంచి 150 ప్రశ్నలు అడుగుతారు, 150 మార్కులు. టోటల్గా చూసినట్లయితే స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ మొత్తం 300 మార్కులకు ఉంటుంది. ఎవరికైతే మెరిట్ మార్క్స్ వస్తాయో ఆ అభ్యర్థులకే జాబ్ రావడం జరుగుతుంది. 1/3 నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయన్నమాట. ప్రతి ఒక్క తప్పు సమాధానానికి 1/3 నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు చూసి జాగ్రత్తగా ఆన్సర్స్ పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇంకా సిలబస్ వివరాలన్నీ ఇక్కడ క్లియర్గా పొందుపరచడం జరిగింది. మీ మొబైల్లోనే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకునేసి పూర్తి వివరాలను మీరు చూసుకోవచ్చు, సిలబస్ వివరాలని. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి.